వైసీపీని రాజకీయంగా ఒంటరి అని అంటారు. ఆ పార్టీ కూడా తాము సోలోగా వస్తామని చెబుతూ ఉంటుంది. సింహం సింగిల్ అన్నది వైసీపీ పేరు వెనుక ఉన్న ట్యాగ్ లైన్. వైసీపీ రాజకీయ ప్రస్థానంలో మిత్రులు అంటే పెద్దగా ఎవరూ కనిపించరు. అయితే 2014 తర్వాత మాత్రం తెలంగాణ నాటి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జగన్ స్నేహం కొంతవరకు కనిపించింది. అది కాస్త బహుటమైంది. జగన్ సీఎంగా నెగ్గగానే జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేసీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. తన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ప్రగతి భవన్ కి వెళ్లారు. ఈ ఇద్దరు అధినేతల మధ్య అనేక సార్లు ముచ్చట్లు సాగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో ఆనాడు ఎవ్వరూ చూడని అరుదైన రాజకీయ సన్నివేశం దీనికి చెబుతుంది. ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి మరో అతిథి కూడా వచ్చారు. ఆయనే డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ఆయన కూడా జగన్ కి మిత్రుడే. ఇక స్టాలిన్ సీఎం 2021లో అయ్యారు. జగన్ ఏపీలో, స్టాలిన్ తమిళనాడులో, తెలంగాణలో కేసీఆర్, ఇలా ముగ్గురు మిత్రులు కథగా నాడు సాగింది అని చెబుతారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో 2024లో టీవీకే పార్టీని విజయ్ స్థాపించారు. ఆయన రెండేళ్లు తిరగకుండానే సీఎం అయ్యారు. అయితే విజయ్ జగన్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది అన్న సంగతి 2 నెలల క్రితమే లోకానికి తెలిసింది. జగన్ సోదరుడు కుమారుడు వివాహం చెన్నైలో జరిగింది. దానికి విజయ్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా జగన్ విజయ్ కలిసి కూర్చొని మాట్లాడిన విజువల్స్ అన్ని బయటకు వచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మే 4న విజయ్ విజయం తర్వాత జగన్ ట్వీట్ చేస్తూ తన ప్రియమైన సోదరుడికి ఆయన అభివర్ణించారు. విజయ్ మేలు కోరుకున్నారు. అప్పటికి విజయ్ పార్టీకి 108 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఇతర మిత్రుల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగానే 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో జగన్ లండన్ లో ఉన్నారు. తాజాగా జగన్ లండన్ టూర్ ముగించుకొని బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బల పరీక్షలోని నెగ్గారు. దాంతో వైసీపీ అధినేత విజయ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు గ్రీట్స్ చెప్పారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సమర్థవంతమైన పాలన, పారదర్శకమైన పాలన అందిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో విజయ్ పనిచేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు విజయ్ మీద ఎంతో విశ్వాసం ఉంచారని కూడా జగన్ అన్నారు. దానిని నిలబెట్టుకొని తమిళనాడు అభివృద్ధికి, సమగ్రమైన పాలనతో పాటు ప్రజా సంక్షేమం కూడా చేస్తూ ముందుకు సాగాలని జగన్ కోరుకున్నారు. అంతేకాదు విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలకమైన పాత్ర పోషించాలని కూడా జగన్ పేర్కొన్నారు. ఈ విధంగా జగన్ గతంలో ఎవరి విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించిందే లేదని అంటున్నారు. కేసీఆర్, స్టాలిన్లతో ఆయన చెలిమి చేసిన వయసు రీత్యా వారు తండ్రుల స్థానంలో ఉన్నవారు. అదే విజయ్ అయితే సమకాలీనుడు. పైగా జగన్ మాదిరిగానే ఒంటరిగా పోరు అంటున్నారు. అలాగే పొలిటికల్ ఫిలాసఫీ కూడా సరిపోయేలా ఉందని అంటున్నారు. అందుకే విజయ్ విషయంలో జగన్ మైత్రిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే విజయ్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు విజయ్ కి ఎంతో నైతిక మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతనే మిగిలిన పార్టీలు అన్ని ఒకటొకటిగా వచ్చి చేరాయి. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా వచ్చి మరీ బ్లెస్సింగ్స్ ను ఇచ్చారు. విజయ్ ఆయన్ని తన అన్నయ్యగా సంబోధించారు. మరి రాహుల్ గాంధీ విషయంలో, కాంగ్రెస్ విషయంలో వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకే విజయ్ విషయంలో వైసీపీ దూరం పాటిస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా ఫోన్ కాల్ కలిపి మరి జగన్ ముచ్చటించారు అంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయంతో పాటు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో కూడా ఏమైనా కొత్త సమీకరణలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి జగన్ విత్ విజయ్ ఏ ఈక్వేషన్స్ ని క్రియేట్ చేస్తుందో.